ఢిల్లీలో గోవులు చనిపోయినాయి అని చెప్పి. ఓకే వెంకటరెడ్డి గారు అది వేరే సబ్జెక్టు. ఓకే 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 ఒక్క నిమిషం వద్దాం, మీ దగ్గరకు వద్దాం. మస్తాన్ రావు గారు, ఇంకో సబ్జెక్ట్ ఇప్పుడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ఆరోపిస్తుంది, చాలా మన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆరోపణలు చేశారు, సో సనాతనవాది ఎక్కడ అనేసి. సో నేను ఒక అంశం, ఒక రకంగా చెప్పాలంటే ఒక చర్చించాల్సినటువంటి అంశమే అది. నిన్న అన్నా లెజినో గారు అక్కడికి వెళ్ళి ఆమె తలనీలాలు సమర్పించారు. ఇక్కడ 2 అంశాలు ఉంటాయి తిరుమలలో. క్షేత్ర సాంప్రదాయం ఒకటి ఉంటుంది, రెండవది వచ్చేసి టీటీడీ నిబంధనలు అనుసరించడం అనేది 2 అంశాలు ఉంటాయి. సో వీటిని మ్యాక్సిమం భక్తులు వెళ్ళినటువంటి వాళ్ళకి తెలియదు, కొంతమంది అనుసరిస్తారు, కొంతమంది అనుసరించరు. అయితే ఆమె అన్యమతస్తురాలైనప్పటికి కూడా ఆమె కాటేజీలో దిగిన వెంటనే ముందు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత క్షేత్ర సాంప్రదాయాన్ని పాటించి వరాహస్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి వచ్చి తలనీలాలు సమర్పించారు. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, గతంలో ఎవరు వచ్చినా సరే, ఒక కింది స్థాయి ఎమ్మెల్యే వచ్చినా, లేదు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బంధువులు వచ్చినా, వాళ్ళ కాటేజ్కే వచ్చి గుండు చేస్తారనమాట, తలనీలాలు తీసుకుంటారు. కానీ ఆమె కళ్యాణకట్టకి వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు దీని గురించి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక మతానికి సంబంధించి వ్యక్తి మరో మతానికి సంబంధించి విశ్వాసం పొందినప్పుడు అక్కడున్న సాంప్రదాయాలను ఏ విధంగా గౌరవించాలో ఆమె ఇప్పుడు చేసిందంతా కూడా మోడల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను విమర్శించడానికి కాదు కానీ ప్రస్తావిస్తాను. ఇప్పుడు గతంలో కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, గోవులకు సంబంధించి ఆయన బయటకు తెచ్చారు. అది వాస్తవాలు కూడా తేలాలనేది కూడా నేను కూడా అంటాను. ఎందుకంటే అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించారా, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి, లేదంటే ఎన్ని జరిగాయి, ఖచ్చితంగా అవి తేలాలి. ఎందుకంటే అక్కడ అంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద ఖర్చు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు అందులో గోమాతని ఒక హిందూ ధర్మానికి సంబంధించి చూస్తే అందరు దేవతలు దానిలో కొలువై ఉంటారంట. గోమాత ఒక చెవుల దగ్గర ఒకటి, మెడ దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి, ఇట్లా ఈ విధంగా దేవతలందరూ కొలువై ఉంటారనేది ఇది. అయితే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలయాన్ని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో. అట్లాంటప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఇదే విషయాన్ని, అంటే గోమాతకు సంబంధించి ఏ విధంగా వెలుగు తెచ్చారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సార్ ఇట్లా డిక్లరేషన్ ఉంటుంది, ఈ విధంగా మీరు చేయటం ద్వారా మనకి హిందూ ఏదైతే మనం ఆలయ సాంప్రదాయాలు ఉన్నాయో దాన్ని గౌరవించినట్లే ఉంటుంది అనేది ఆయన ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేకపోయారా? ఎందుకంటే దాన్ని తెలుగుదేశం పార్టీ కానీ, కొన్ని ఇతర పార్టీలు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ పదే గతంలో విమర్శించారు. ఆయన డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నాది మానవత్వమే నా మతము, ఇది లౌకిక రాజ్యం కాబట్టి నేను దాని గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేననే విషయంగా కూడా ఆయన చెప్పింది. అంటే మానవత్వం మతం, దానిలో అనుమానం లేదు, మానవత్వంతో ఎవరించుకొని అన్ని మతాలు చెప్తాయి, ఇతరులకు సహాయపడమని చెప్తాయి. కానీ అక్కడ ఉన్న సాంప్రదాయం, ఎందుకంటే ఈమె కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మతానికి సంబంధించిన వ్యక్తి అనేది కూడా నేను ఇక్కడ నమ్ముతున్నాను. సో ఆమె ఆ విధంగా వచ్చేసి సంతకం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెడితే అక్కడ ఉన్న సాంప్రదాయాన్ని గౌరవించినట్టు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు కూడా సన్నిహితులే జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కరుణాకర్ రెడ్డి గారు కూడా సన్నిహితులు.